ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఎవరైనా చదవండి అమ్మ బిగ్గరగా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. చాలమ్మ 2వ వచనం చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? ఎఫెసులో ఉన్న సంఘానికి ఈ మాటలు వ్రాయబడతా ఉన్నాయి. ఎఫెసు సంఘము గురించి దేవాది దేవుడు అద్భుతమైన మాటలు చెప్తా ఉన్నాడు. ఎఫెసు సంఘానికి ఏమని రాస్తా ఉన్నాడంట? నీ క్రియలను, నీ కష్టమును, అలాగే నీ సహనమును నేను ఎరుగుదును. ఈ మాటలు చెప్పే ముందు ఎందుకు దేవుడు వై హీస్ ఎక్నాలెడ్జింగ్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్ అనేది ఒకసారి చెప్తాను. ఎఫెసు పట్టణస్థుల గురించి, వారు చేసేదాని గురించి దేవుడు ఎందుకు ఎక్నాలెడ్జ్ చేస్తా ఉన్నాడంటే, ఎఫెసు పట్టణము ఎలాంటిదంటే, ఎఫెసు ఆ రోజుల్లో ఎఫెసు పట్టణము ఒక పోర్ట్ సిటీ, అంటే ఓడల రేవు అన్నీ ఉండే పోర్ట్ సిటీ. అలాగనే వాణిజ్యము ఎక్కువగా జరుగుతుండేవి, అంటే వ్యాపారాలు అవి బాగా జరుగుతూ ఉండే. వ్యాపారాలు అంటే అక్కడున్న వాళ్ళే చేసేసుకోరు కదా, వేరే ఊర్ల నుంచి, ఇంకా రోమన్ ఎంపైర్లో ఉన్న అనేక పట్టణాల నుంచి వ్యాపారాలు చేయడానికి ఆ ఎఫెసు పట్టణానికి అనేక మంది వస్తూ ఉండేవారు. అలాగనే ఫేమస్ ఆర్టెమిస్ టెంపుల్ ఎఫెసస్లో ఉంది, అంటే ఎఫెసు పట్టణంలో ఉంది. వరల్డ్ వండర్స్ ఉన్నాయి కదా, 7 వరల్డ్ వండర్స్ అని చెప్తారు కదా, అందులో ఆ ఆర్టెమిస్ టెంపుల్ కూడా ఒకటి. అనేక మంది దేశ విదేశాల నుంచి ఆ స్థలానికి వచ్చి అవి చూడ్డానికైనా లేదా వ్యాపారం నిమిత్తమైన అనేక రకాలైన ప్రజలతో ఆ పట్టణం ఎప్పుడు నిండిపోయి ఉండేది. అనేక రకాలైన ప్రజలు ఉన్నప్పుడు అనేక రకాలైన కల్చర్స్, అంటే ఆచార సంప్రదాయాలు ఆ పట్టణంలో మనము చూస్తూ ఉంటాం. అలాంటి ఒక పట్టణంలో ఇవన్నీ ఉన్నాయంటే ఇంకొకటి కూడా ఉంటుందండి. ఏంటది? పాపము విస్తరించి ఉంటుంది. అలాగా పాపము విస్తరించి ఉన్న ఆ పట్టణంలో పౌలు దేవుని సంఘాన్ని నిర్మించాడంట. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని సంఘాన్ని నిర్మించినప్పుడు ఆ బిడ్డల గురించి దేవాది దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడో తెలుసా? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎందుకంటున్నాడో తెలుసా? నీ క్రియలు ఎలా ఉన్నాయో నేను చూస్తా ఉన్నాను, నీవు పడే కష్టాన్ని నేను చూస్తా ఉన్నాను, నీ సహనాన్ని నేను చూస్తా ఉన్నానని దేవాది దేవుడు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఇలాంటి మనుషుల మధ్య, లేదా పాపానికి చాలా సులువుగా లోపడిపోయే అవకాశాలున్న ఆ పట్టణంలో నిన్ను నీవు వేరు చేసుకొని, లేదా నిన్ను నీవు పాపము నుండి వేరు చేసుకొని నువ్వు ఎలా జీవిస్తున్నావో, నీ క్రియలన్నింటినీ నేనేం చేస్తా ఉన్నాను? చూస్తా ఉన్నాను. నాకు తెలుసు నీ కష్టాన్ని, నువ్వు ఎంత ప్రయాసపడతా ఉన్నావో, ఎంత కష్టపడి నువ్వు దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడతా ఉన్నావో అదంతా కూడా నేను చూస్తా ఉన్నాను. నువ్వు ఎంత సహనము కలిగి దేవుని కొరకు దేవుని సన్నిధిలో నిలబడతా ఉన్నావో నేను చూస్తా ఉన్నాను. అవన్నీ నేను
విడిచిపెట్టలేదు. నీవు పడే కష్టము నా దగ్గర ఉందని ఎఫెసీ పట్టణస్థులకు దేవాది దేవుడే సాక్ష్యం చెప్తా ఉన్నాడండి. ఒకవేళ ఎవరైనా నీవు చేసిన కష్టాన్ని గుర్తించి నేను ఫలానా పని చెప్పాను, నువ్వు ఆ పనిని చాలా కష్టమైన కానీ సహనముతో ఓర్పుతో చేసావమ్మా, లేదా చేసావు బాబు అని అంటే ఎంత సంతోషాన్ని ఇస్తాయి ఆ మాటలు. మీరు ఎంత కష్టపడి చేసినా ఆ ఒక్క మాట ఆ కష్టాన్నంతటిని మర్చిపోయేలా చేస్తుంది. అంటే ఎక్నాలెడ్జ్మెంట్ అనేది మనుషులుగా మనందరము కోరుకుంటా ఉన్నాం. ఎవరైనా ఒకరు నీ కష్టాన్ని గుర్తిస్తే అది నీ జీవితంలో నీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగనే ఎఫెసీ పట్టణస్థులు తమ్మును తాము వేరు చేసుకుని జీవించే జీవితాన్ని దేవాది దేవుడు నేను చూస్తున్నాను అని చెప్పినప్పుడు అది వారికి ఆనందమే కదండి, ఆనందమే కదా. ఆ తర్వాత ఏమంటా ఉన్నాడు, నీవు దుష్టులను సహింపలేదనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఈ మాట మనం చదివిన కీర్తనలో 36వ కీర్తనలో చెడుతనము వారికి అసహ్యము కాదు అన్న మాట ఉంటుంది. ఎవరికి? ఆ కీర్తన మొదటి వచనంలో మనము చూసినట్లయితే భక్తిహీనుడి కంట చెడు నడతలు అసహ్యము కాదంట. కానీ ఎఫెసీ సంఘములో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? వారికి చెడుతనం ఏంటో తెలుసు, దుష్టులు ఎవరో తెలుసు, మంచివారెవరో తెలుసు. చాలామంది ఒక మాట ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఒకవేళ నీ సాంగత్యం మంచిగా లేదనుకో నీ నడవడిని కూడా చెరిపేస్తుంది. బైబిల్ గ్రంథంలోనే ఉంది. కానంట దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎఫెసీ సంఘపు వారంట దుష్టులెవరో, దుర్మార్గులెవరో, చెడు నడతను ప్రేమించేవారెవరో బాగుగా గుర్తించారంట. కొంతమంది మేము దేవుని నమ్మాము, మేము దేవుని మార్గాలను అనుసరించి నడుస్తున్నాము, దేవుడు చెప్పినట్లుగా మేము చేస్తా ఉన్నాం, మేము అపోస్తులము అని వచ్చి ఎఫెసీ సంఘపు వారితో చెప్తేనంట వారి నడతలను బాగుగా పరిశీలన చేసి వారు ఏమని తెలుసుకున్నారంట, వారు అబద్ధికులని తెలుసుకున్నారంట. వారు చేయని దానిని చేస్తున్నామని చెప్తున్నారు. దేవుని మార్గాల్లో నడవట్లేదు, దేవుడు చెప్పినట్లుగా జీవించట్లేదు, లేదా దేవుడు చేయమన్న దాన్ని కాకుండా దేవుడు అసహించుకునే పనులు వారు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఏమని చెప్తున్నారంట, మేము దేవుని బిడ్డలమని చెప్తున్నారంట. అయితే ఎఫెసీ సంఘపు వారు తెలుసుకున్నారంట, వారి మాటలు వేరు, వారి క్రియలు వేరు, వారి మాటలు వేరు, వారి ప్రవర్తన వేరు, వారు చెప్పేది ఒకటి, వారు జీవించేది మరొకటి అని ఎఫెసీ సంఘపు వారు తెలుసుకొని వీరు అపోస్తులు కాదు, వీరు అబద్ధికులు అని తెలుసుకున్నారంట. ఈనాడు మనము కూడా దేవుని సంఘమై ఉన్న మనము కూడా ఎవరు అపోస్తులలో, ఎవరు అబద్ధికులో, ఎవరు దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నారో, ఎవరు దేవుణ్ణి పోలి నడుచుకోవట్లేదు, ఎవరి క్రియలు యేసయ్యను చూపిస్తున్నాయో, ఎవరి క్రియలు యేసయ్యను చూపించట్లేదో తెలుసుకుని వివేచించి నడుచుకునే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. దేవుని సంఘముగా ఉన్న మనము, దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఆ జ్ఞానము, ఆ వివేచన కలిగి ఉండే వారముగా ఉండాలి. అలా లేదంటే దేవుడు అది కూడా చూస్తూ ఉన్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తానన్నాడు. అందుకనే నేను ఈ జీవన ప్రయాణంలో జ్ఞానము కలిగి ఎలా నడుచుకోవాలి, ఏది చెడో ఏది మంచో, నేను దేనిని అసహించుకోవాలో దేనిని హత్తుకోవాలో నేను ఎలా తెలుసుకోవాలి అని నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే, దేవుని సన్నిధిలో అడిగితే దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా నువ్వు ఎవరిని పడితే వారిని అనుసరించేసి అమ్మో వాళ్ళు చాలా గొప్పోళ్ళు, వారి మాటలు చాలా మంచిగా ఉంటాయి, లేదా వారు చెప్తే దేవాది దేవుడే దిగొచ్చి చెప్పినట్టుంటుంది అనుకొని ఎవరిని పడితే వారిని
నమ్మేసి గుడ్డిగా వారు ఏదంటే అది మీరు చేయొద్దు. ఎందుకంటే ఎఫెసీ సంఘం అలా చేయలేదని దేవాది దేవుడు గుర్తించి వారిని ఏం చేస్తున్నాడు? అప్రిషియేట్ చేస్తున్నారు. నువ్వెవరిని పడితే వాళ్ళని గుడ్డిగా అనుసరించి వెళ్ళిపోలేదు. నువ్వు ఏది మంచో ఏది చెడో, ఎవరు దుష్టులో ఎవరు మంచివాళ్ళో, ఎవరు దేవుణ్ణి అనుసరించి నడిచేవారో ఎవరు దేవుణ్ణి అనుసరించి నడవని వారో నువ్వు తెలుసుకున్నావని దేవాది దేవుడు వారి గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. చాలామంది మాకు తెలియదండి అంటా ఉంటారు. తెలియదంటే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? జ్ఞానం ఇమ్మని అడగాలి. దేవుణ్ణి మనం జ్ఞానం ఇమ్మని అడిగినప్పుడు ఏది మన జీవితానికి మంచో ఏది మన జీవితానికి మంచి చేస్తుందో వివేచించే జ్ఞానాన్ని దేవాది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. వారు అబద్ధములో బ్రతకడానికి ఇష్టపడలేదు, కానీ కష్టమైన సత్యములో బ్రతకడానికి ఇష్టపడ్డారు. ఎఫెసీ సంఘమందును బట్టి దేవాది దేవుడు వారిని మెచ్చుకుంటున్నాడు. నిన్ను నన్ను చూసి దేవాది దేవుడు ఏమనుకుంటున్నాడు? నీ క్రియలు నీ సహనము నా దగ్గర ఉన్నాయి, నీ క్రియలు నాకు ఇష్టముగా లేవు అని చెప్తా ఉన్నాడా? లేదా ఎఫెసీ సంఘము గురించి చెప్పినట్లే నీ క్రియలను నేను చూశాను, అలాగనే నువ్వు మంచితనాన్ని హత్తుకోవడాన్ని చూశాను అని చెప్తా ఉన్నాడా? దేవాది దేవుడు నీ గురించి నా గురించి ఎలాంటి సాక్ష్యము చెప్తా ఉన్నాడు? లేదా మన సంఘము గురించి ఎలాంటి సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడో ఎవరికి వారమే ఏం చేసుకోవలసిన వారమై ఉన్నాము? పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. తరువాత మాట చూద్దామా? 3వ వచనము, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలవలేదని నేను ఎరుగుదును. ఎఫెసీ సంఘం ఏం చేసిందంట? సహించి ఓర్చుకొని తట్టుకుందంట. ఎందుకు? ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయంకరమైన పరిస్థితులైనా, చుట్టూ ఉన్న ప్రజలు వారిని లోకములో లాగడానికి ఎంతగా ప్రయత్నించినా, వారి చుట్టూ ఉన్న వారందరి జీవితాలు ఈ లోకానుసారమైన సంతోషాలతో ఆనందాలతో ఎంతో తొలతూగుతూ ఉన్నా తన వారి శరీరాన్ని వారు చంపుకొని దేవుని సన్నిధిలో ఏం చేశారంట? సహనము కలిగి అలసిపోకుండా, అయ్యో నేను ఎందుకు ఇలా ఉండాలి, నేను ఏ సంతోషం ఆనందము లేకుండా, లేదా ఈ లోకములోని పనులు చేయకుండా నేను ఎందుకు ప్రత్యేకించబడి ఉండాలి అని ఎప్పుడు నిరాశకు నిస్పృహకు గురవకుండా ఏం చేశారంట? వాళ్ళు సహనము కలిగి దేవుని సన్నిధిలో నడుచుకోవడానికి ఇష్టపడ్డారంట. అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? నేను మీ ఫ్రెండ్స్తో మీరు బయటికి వెళ్ళి మీకు ఇష్టమైన ఫుడ్ తినొద్దని చెప్పను. మీ ఫ్రెండ్స్తో ఆటలాడుకొని లేదా కొంత సమయాన్ని సంతోషంగా గడపడం చెడ్డదని నేను చెప్పను. లేదా నీ కుటుంబముతో నువ్వు కొంత సమయాన్ని కేటాయించి సంతోషంగా గడపడం నేను తప్పని చెప్పను. కానీ ఇది మాత్రమే నీ జీవితం అయిపోతే అది మాత్రం ఖచ్చితంగా దేవుని దృష్టిలో తప్పని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నేను కాదు. అదే నీ జీవితము కాదు, నీ జీవితంలో ఒక భాగము మాత్రమే. నీ జీవితంలో అన్నీ ఉండాలి. అన్నీ ఉన్నా యేసయ్య లేకపోతే ఏమీ లేనట్లే. కానీ నీవు దేనికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు నీ జీవితంలో? దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, లేదా దేవుని మాట కొరకు నువ్వు అలసిపోకుండా భారము భరించి సహనముతో ప్రతిరోజు వస్తున్నావా? ప్రతి మీటింగ్లో పాలు పొందుతున్నావా? లేదా దేవుని సన్నిధిలో అలసిపోకుండా భారము కలిగి ప్రార్థిస్తున్నావా? నువ్వు గంటలు తరబడి నిలబడి సొల్లు కబుర్లు చెప్పేస్తావు చాలా ఈజీగా, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి ఒక గంట ప్రార్థన చేయమంటే చేయలేవు. మరి నువ్వు దేన్ని నువ్వు సహనముతో సహిస్తూ వస్తున్నావు? నీ జీవితంలో దేనికి ఎక్కువ విలువిస్తా ఉన్నావు? దేవుని సన్నిధికి కష్టమైన అందరూ లోకంలో తిరుగుతూ ఉంటే, ఆటపాటలు ఆడుకుంటూ ఉంటే, అందరూ లోక సంబంధమైన కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించడం కష్టమే. కానీ ఆనాడు ఎఫెసీ సంఘము చేసినట్లుగా భారముతో అలిసిపోకుండా దేవుని సన్నిధిలో భక్తి చేయగలుగుతున్నావా?
ఒకవేళ అలా చేస్తే వెల్ అండ్ గుడ్, దేవుడు చూస్తా ఉన్నాడు. ఆ ఎఫెసీ సంఘాన్ని చూసినట్లుగానే ఈనాడు మన సంఘాన్ని కూడా చూస్తా ఉన్నాడు. ఈనాడు నీ ఆత్మీయ జీవితాన్ని కూడా చూస్తా ఉన్నాడు. మంచిది, నీ వలసిపోలేదు దేవుణ్ణి స్తుతించడంలో, నీ వలసిపోలేదు దేవుణ్ణి ఆరాధించడంలో, నీ వలసిపోలేదు దేవుని సన్నిధికి రావడంలో అని దేవాది దేవుడు చూస్తా ఉన్నాడు. ఒకవేళ గనక అలా లేవా, అది కూడా దేవుని దృష్టిలో ఉంది. ఏదో ఒక రోజు దేవుడు నీవు నడిచే నడక సరిగా లేదమ్మా, నీవు వెళ్ళే మార్గము సరిగా లేదు, నీవు దేవుణ్ణి ప్రేమించడం విషయంలో అలసిపోయావు, నీవు దేవుని సన్నిధికి రావడం విషయంలో సహనాన్ని కోల్పోయావు అని దేవాది దేవుడు నీకు చెప్పే పరిస్థితి నీ జీవితంలో నీవు తెచ్చుకోకూడదు. ఎవరి జీవితంలో అది రాకూడని పరిస్థితి. కానీ ఇన్ని మంచి మాటలు దేవాది దేవుడు ఎఫెసీ సంఘము గురించి చెప్పాడు కదా. ఒక్క మాట మాత్రం ఆయన అంటా ఉన్నాడు. 4వ వచనం చదవండమ్మా. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చదవండమ్మా. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఇన్ని మంచి విషయాలు నీలో ఉన్నాయి కదా. మన పరమ తండ్రి మన పట్ల ఆయన చూపించే ప్రేమ చాలా గొప్పదండి. ఎవరు చూపించలేని ప్రేమ. మనము అన్ని సబ్జెక్టులు బాగా చదివి ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతున్నాం అనుకోండి, మన తల్లిదండ్రులు అన్నీ పాస్ అవుతున్నాడు కదా, ఇది ఒక్క సబ్జెక్టే కదని విడిచిపెట్టేస్తారా? అడగకుండా ఊరుకుంటారా? నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చినప్పుడు లేదా నీ గ్రేడ్స్ వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు పిలిచి అన్నీ పాస్ అవుతున్నావు కదా, ఇది ఒక్కటే ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటి అని అడుగుతారు. లేదా ప్రతిసారి నువ్వు ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతావు ఉన్నావంటే నువ్వు నెక్స్ట్ క్లాస్కి ఎలా ప్రమోట్ అవుతావు అని అడుగుతారా? లేదా? దేవాది దేవుడు కూడా ఎఫెసీ సంఘాన్ని అలాగనే అడుగుతా ఉన్నాడు. నువ్వు అన్నింటిలో నేను అన్ని టిక్ పెడుతూ వచ్చాను, అంత బాగానే ఉంది, నీ చెక్ లిస్ట్ నేను చూసినప్పుడు అన్నీ నేను టిక్సే పెట్టాను, కానీ ఒకే ఒక్క విషయంలో పెట్టలేకపోతున్నాను. అదేంటో తెలుసా? మొదట నీకుండిన ప్రేమ నా ఎడల ఇప్పుడు లేదు. ఒకసారి అందరూ నువ్వు ఆత్మీయ జీవితాన్ని లేదా నువ్వు దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టినప్పుడు, లేదా నువ్వు మారు మనస్సు పొంది లోకము నుండి వేరైపోయి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ భక్తి జీవితం ఎలా ఉంది? ఇప్పుడు నీ భక్తి జీవితము ఎలా ఉంది? మొదట దేవుని పట్ల నీకున్న ప్రేమ ఇప్పుడు కూడా ఉందా లేదా? అది తగ్గిపోయిందా లేదా? మొదట దేవుని పట్ల ఉన్న నీకున్న ఆసక్తి ఇప్పుడు కూడా ఉందా లేదా తగ్గిపోయింది? అందరం ఒకసారి కూర్చొని ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఆయన అంటున్నాడు అన్నీ బాగానే చేస్తా ఉన్నారు, కానీ మొదట మీరు నన్ను ప్రేమించినంతగా ప్రేమించలేకపోతా ఉన్నారు. మొదట నీవు ఎలాంటి క్రియలను అయితే నా ఎడల చూపించావో అలాంటి క్రియలను నీవు చూపించలేకపోతా ఉన్నావు. చాలా మంది విశ్వాసులకు ఉండే అలవాటు ఏంటంటే వారి కష్టాన్ని బట్టో వారి బాధను బట్టో ఏం చేస్తూ ఉంటారు? దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఎక్కడ మీటింగు మిస్ అవ్వరు సాధారణంగా. ఆ తరువాత గ్రాడ్యువల్గా ఏమవుతూ ఉంటారు? వారి బాధలు తగ్గే కొందే వారు దేవుని సన్నిధికి వచ్చే విధానం మారిపోతూ ఉంటుంది. నీవు మొదట దేవుని తెలిసినప్పుడు నీ భక్తి జీవితం ఎలాగుంది, ఇప్పుడు నీ భక్తి జీవితము ఎలా ఉంది? అదే ప్రశ్న డైరెక్ట్గా చెప్తున్నాడు ఎఫెసీ సంఘస్థులకు. దేవాది దేవుడు మొదట నీకుండిన ప్రేమ అయితే ఇప్పుడు లేదు. నీకే ఆ విషయం తెలుసు, ఎందుకంటే అది దేవాది దేవునికి నీకు మధ్య ఉన్న విషయం కాబట్టి నీకు నీవే ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలయ్యా, నా భక్తి జీవితం నీ సన్నిధిలో ఎలా ఉంది? మొదట నాకుండిన ప్రేమ నీ పట్ల ఇప్పుడు కూడా ఉందా? నేను మొదటిలాగే నీ సన్నిధిలో భయభక్తులు కలిగి నడుస్తా ఉన్నానా లేదా? సహనము కలిగి ఓర్పుతో నీ సన్నిధికి వస్తా ఉన్నానా లేదా అని నిన్ను నీవే దేవుని సన్నిధిలో కూర్చొని పరిశీలించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. అది మీకు దేవునికి మధ్య ఉన్నది కాబట్టి నీవు
నీవు దేవుడు మాత్రమే సార్ట్ అవుట్ చేసుకోవాలి. అది ఎవరికి చెప్పే విషయం కాదు. నీ భక్తి జీవితాన్ని నీవే కట్టుకోవాలి. దేవుని పట్ల నీ ప్రేమ ఎలా ఉందో నీవు తెలుసుకొని, ఒకవేళ గనక నీ ఆత్మీయ స్థితిలో నీవు ఒక మెట్టెక్కాను, నేను ప్రభు దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ నా ఆత్మీయ స్థితిలో నేను ఒక మెట్టెక్కాను, లేదా ఇది వరకు ఎంత ప్రార్థన చేసేదాన్ని ఇప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఒక్కసారి నేను ఒక అధ్యాయం బైబిల్ చదివేదాన్ని, లేదా ఇప్పుడు ఇంకా ఎక్కువ చదువుతా ఉన్నాను, నీ భక్తి జీవితాన్ని నువ్వు టాలీ వేసుకున్నప్పుడు ఒక మెట్టు ఎక్కువలో ఉన్నావు అనుకో, వెళ్ళను గుడ్, మంచిది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీ భక్తి జీవితాన్ని నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నీకు మొదటుండిన ప్రేమ దేవుని పట్ల లేకపోతే దేవాది దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసు. ఒకసారి చదువుదామా, ఎఫెసీ సంఘానికి ఏమని చెప్తున్నాడో. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. నీవు ఏ స్థితిలో నుంచి పడిపోయావో, ఎంత భక్తిగా ఉండి దేవుణ్ణి ఎంత ప్రేమించి ఎంత ఆరాధించే వ్యక్తిగా ఉన్నావో ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ పరిస్థితిని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయ్యో, నా దేవుని సన్నిధికి నేను పరుగులు పెట్టి వెళ్ళేదాన్నే, లేదా నా దేవుని సన్నిధిలో నేను ఎంత సమయం గడిపేదాన్నే, నా దేవుణ్ణి నేను ఎంతగా ప్రేమించేదాన్నే, ఎంతగా ఆరాధించేదాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఏం చేయాలంట, ఆ మొదటి స్థితికి నీవు తిరిగి రావాలి. నువ్వు మొదట ఏదేదైతే చేసావో అదంతా కూడా తిరిగి ఆ క్రియలను చేయము అన్న మాట అక్కడ ఉంది. నువ్వు ఆలోచించుకొని వదిలేస్తే ఎలాంటి ప్రయోజనము లేదు. నువ్వు ఆలోచించుకొని మొదట నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఆ మొదటి క్రియలను చేయడానికి నీవు ఇష్టపడాలి. ఇంగ్లాండ్ దేశంలో ప్రభు నమ్మిన ఒక తల్లి ఉందంట. ఆదివారం తల్లులందరికీ టాస్క్ కదా, పిల్లల్ని సిద్ధపరచాలి, వాళ్ళు కూడా సిద్ధపడాలి. చాలా హడావిడిగా చర్చికి తయారవుతూ వాళ్ళ అమ్మగారు అన్నారంట, బాబు మరి చర్చ్ టైం అయిపోతుంది, గో గెటప్, నువ్వు గెట్ రెడీ, నువ్వు తయారైపో అని చెప్పారంట. చాలా సోఫాలో రిలాక్స్డ్గా కూర్చొని, మామ్ నేను ఈరోజు రావట్లేదు, మీరు వెళ్ళొచ్చేయండి అన్నాడంట. తల్లి ఏమి మాట్లాడకుండా, మారు మాట మాట్లాడకుండా ఆమె బైబిల్ ఏవో ఆమె చంకలో పెట్టుకొని వస్తానన్న వారందరినీ తీసుకొని చర్చ్కి వెళ్ళిపోయింది. ఈయన చక్కగా రిలాక్స్డ్గా టీవీ చూస్తూ సోఫాలో కౌచ్లో కూర్చొని రిలాక్స్డ్గా టీవీ చూస్తూ ఉన్నాడంట. వాళ్ళు చర్చికి వెళ్ళారు, ఆరాధనలన్నీ అయిపోయినాయి, తిరిగి వచ్చేసారు. ఇంకా ఈ బాబు ఆ కౌచ్లోనే కూర్చొని అలా టీవీ చూస్తూ ఉన్నాడంట. బైబిల్స్ అన్ని దగ్గర ఒక పక్కన పెట్టేశారు, వారు పెట్టే స్థలంలో పెట్టేసి మళ్ళీ ఫ్యామిలీ అందరూ కలిసి హడావిడిగా బయటికి వెళ్ళిపోతూ ఉన్నారంట. ఆ డోర్ దగ్గరికి వచ్చేసరికి, మామ ఎక్కడికి వెళ్తా ఉన్నారు, మరి ఇది లంచ్ టైం కదా అన్నాడంట. మరి లంచ్ టైమే, లంచ్ చేయడానికే మేము బయటికి వెళ్తున్నాం అన్నారంట. మరి అదేంటి నన్ను తీసుకెళ్ళకుండా వెళ్తున్నావు, నేను కూడా రావాలి కదా, మరి నాకు కూడా లంచ్ కావాలి కదా అని అన్నాడంట. అవునా, నీకు లంచ్ కావాలా, యూ హంగ్రీ, చాలా ఆకలిగా ఉందా నీకంటే, చాలా ఆకలేస్తుంది మామ్, నాకు కూడా లంచ్ కావాలి, నేను కూడా వస్తానంట. ఆవిడ అందంట, టీవీలో మెక్డొనాల్డ్స్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అది చూసి నువ్వు కడుపు నింపేసుకోనానా. మెక్డొనాల్డ్స్ మీ అందరికీ తెలుసు కదా, తినడానికి మేము లంచ్కి ఎక్కడికి వెళ్తున్నాం, మెక్డొనాల్డ్స్కి వెళ్తున్నాం. నువ్వు మాత్రం ఆరామ్సే ఆ కౌచ్లో కూర్చొని ఆ మెక్డొనాల్డ్స్ యాడ్ వస్తూ ఉంటుంది, అది చూసి నీ కడుపు నింపుకో అంటే ఇంక ఏమి మాట్లాడలేకుండా అలాగే ఉన్నాడంట క్వైట్గా. ఎందుకు, చర్చ్ అయితే అవసరం లేదు, దాని దగ్గరికి నేను వెళ్ళను, పర్వాలేదు, మరి మెక్డొనాల్డ్స్కి అయితే వస్తాను, చర్చి ఇంట్లో ఆన్లైన్లో చూస్తానని ఎలా చెప్పావో ఇది కూడా అడ్వర్టైజ్మెంట్ చూసి కడుపు నింపుకుందండి. మంచి సమాధానం ఇచ్చింది కదండి తల్లి. ఏం చేయాలో తెలియక ఆ పూటకు పస్తున్నాడంట. నువ్వు దేవుని సన్నిధికి తిరిగి వస్తేనే నీ మనసులో, అవును నేను ఇది వరకున్నట్టు దేవుని సన్నిధిలో ఉండట్లేదు, నేను ఇది వరకు దేవునితో సమయం గడిపినట్లుగా గడపట్లేదు అని అనుకుంటే సరిపోదు, నీ క్రియల ద్వారా దాన్ని చూపించాలి. నువ్వు ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నట్లుగా తిరిగి మళ్ళీ నువ్వు మొదట చేసిన క్రియలన్నీ చేయాలి. నువ్వు దేవాది దేవుణ్ణి ఎలాగూ ప్రేమించావో తిరిగి అలా ప్రేమించడానికి
ఇష్టపడాలి. నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పడానికి నిదర్శనం ఏంటి? నేను ముందుగా అడిగాను కదా, నీ క్రియల ద్వారా అది కనబడాలి. నేను ఇక్కడే ఆలోచించుకుంటాను, నేను ఇక్కడే కూర్చొని ఆలోచించుకొని వెళ్ళిపోతానంటే నీ జీవితంలో ఎలాంటి మార్పు రానే రాదు. ఆ బాబుకి చెప్పినట్లుగానే వాళ్ళ అమ్మగారు, దేవాది దేవుడు మనకు కూడా నువ్వు అలాగే కూర్చొని ఆలోచించుకో అని చెప్పి ప్రతిఫలం ఇవ్వకుండా తిరిగి వెళ్ళిపోతాడు. అలాంటి సంఖ్యలో నీవు నేను ఉండడం మన దేవాది దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు. కాబట్టి ఈ మాటలని మన జీవితాలకు అవసరమని ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయించి ఉంచాడు. ఆ తరువాత ఒక భయంకరమైన మాట అంటాడండి, ఒకవేళ నేను చెప్పినట్లుగా మారు మనసు పొంది నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో నువ్వు తెలుసుకొని తిరిగి ఆ మొదటి స్థితికి నువ్వు వస్తేనే కానీ నీ పరిస్థితి ఏమీ బాగోదు. నేను వచ్చి నీ దీపస్తంభాన్ని ఏం చేస్తానన్నాడో తీసివేస్తాను. దీపస్తంభం లేకపోతే, ఇంట్లో కరెంట్ లేకపోతే ఎలా ఉంటుందండి? చీకటి అయిపోద్ది కదా, అంతా చీకటి అయిపోద్దా లేదా? దేవాది దేవుడు వచ్చి ఆ దీపస్తంభాన్ని తీసేస్తే, అంటే నీ జీవితంలో వెలుగు లేకుండా చేస్తే అది నువ్వు తట్టుకోగలవా? దేవుడు చేసే ఆ కార్యాన్ని నువ్వు తట్టుకోగలవు ఒక మనిషిగా. కానీ అంతటి పరిస్థితికి నువ్వు తీసుకొని రావద్దు. అంతటి స్థితిలో, అంతటి భయంకరమైన స్థితిలో నువ్వు మిగిలిపోవద్దు. దేవుడు వచ్చి ఒకవేళ నీవు సరి చేసుకోకపోతే నీ జీవితాన్ని అంధకారముగా చీకటిగా నేను చేయబోతున్నానని దేవుడు చెప్పే పరిస్థితికి నువ్వు దిగజారిపోవద్దు. ఎందుకంటే ఆయనకు నీ పట్ల ఉన్న ప్రేమ అమూల్యమైనది. నీవెప్పుడు అలాంటి పరిస్థితిలో ఉండిపోవాలని కానీ, లేదా అలాంటి పరిస్థితిలోనికి పడిపోవాలని కానీ ఆయన ఇష్టపడడు. కాబట్టే బైబిల్ గ్రంథంలో ఈ మాటలన్నీ వ్రాయించుంచాడు. నీవు అలా చేయవద్దని చెప్పడానికి. దేవుని సన్నిధికి రావడంలో నీవు అలసిపోవద్దు, ఆయన్ని సేవించడంలో నీవు అలసిపోవద్దు, ఆయన ఆరాధించడంలో నీవు అలసిపోవద్దు. నీకు దేవుని పట్ల మొదట ఉండిన ప్రేమ తిరిగి తీసుకుని వచ్చే ప్రయత్నము నా జీవితాల్లో మనందరము చేసేవారముగా ఉండాలి. అప్పుడు దేవాది దేవుడు ఏమంటున్నాడో తెలుసా? జీవ వృక్ష ఫలములు భుజింపనితును. ఒకవేళ గనక నేను చెప్పినట్లుగా చేసి ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి క్రియలు మరలా నీవు కనపరిస్తే నీకేంటంట? జీవవృక్ష ఫలములంటే నిత్యము జీవించే యోగ్యత నీకు అనుగ్రహిస్తానంటే నిత్య జీవము నీకు అనుగ్రహిస్తాను. మనం చదివిన 36వ కీర్తనలో జీవపు ఊట ఆయన దగ్గర ఉందంట. ఆయన జీవము గల దేవుడు, సర్వాధికారి. నిన్ను నిత్య జీవానికి వారసుడిగా చేయాలంటే ఆయన చెప్పిన మాట ప్రకారము నీ జీవితాన్ని నువ్వు కట్టుకునే ప్రయత్నము చేయాలి. దేవుని సన్నిధిలో నీ జీవితం ఎలా ఉందో, లేదా దేవుణ్ణి ప్రేమించే విషయంలో నీ జీవితం ఎలా ఉందో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో నీ జీవితం ఎలా ఉందో, దేవునితో సమయం గడిపే విషయంలో నీ జీవితం ఎలా ఉందో, నిన్ను నీవే సరి చేసుకుని దేవుని సన్నిధిలో కట్టుకోవడానికి ఇష్టపడే వ్యక్తివిగా నీవు ఉండాలి. అలా లేకపోతే నీవెన్ని రోజులు లేదా ఎన్ని వారాలు నామకార్థముగా వచ్చి కూర్చున్నా, పాటలు పాడినా అది దేనికి ఉపయోగకరము కానే కాదు. దేవుని సన్నిధిలో అవేమి లెక్కించబడవు. నామకార్థముగా నీవు వస్తున్నావు అన్నదే దేవుడు లెక్కిస్తాడు, కానీ నీ వచ్చిన దానికి ప్రతిఫలాన్ని అయితే నీవు పొందుకోనేలేవు. కాబట్టి మధ్యాహ్న సమయంలో అందరం ఒక్కసారి మోకాళ్ళుని దేవుని సన్నిధిలో అడుగుదామా, దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామా? అయ్యా, నా జీవితం ఎలా ఉంది? నా జీవితము లేదా నా క్రియలు నీ సన్నిధిలో ఎలా ఉన్నాయ్యా? నా క్రియల ద్వారా నిన్ను నేను చూపించగలుగుతున్నానా? ఇంతవరకు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఒకసారి అందరము మోకాళ్ళుని ప్రార్థన చేసేవారముగా ఉందామా?